మన దేశంలో ఇంకేమీ సమస్యలే కనపడట్లేదా? కేవలం హిందూ, ముస్లిం సమస్యలే కనపడుతున్నాయా? ఈ ఆర్ఎస్ఎస్‌కి గాని, లేకపోతే ఈ బజరంగ్ దళకి గాని, లేకపోతే ఈ బీజేపీ కార్యకర్తలకు గాని, లేకపోతే మరికొందరు మన దేశంలో ఉన్న ఈ అంధభక్తులకు గాని, మన దేశంలో గోహత్య ఒక్కటేనా మన దేశంలో ఉన్న ప్రధానమైన సమస్య? వీట్ల మీదే ఎందుకని బజరంగ్ దళ్ గాని, లేకపోతే ఆర్ఎస్ఎస్ గాని, లేకపోతే ఈ బీజేపీ కార్యకర్తలు గాని ఎందుకని వీట్ల మీదే పోరాడతారు? గత 10 సంవత్సరాలుగా దగ్గరగా 89 మెయిన్ పేపర్లు లీక్ అయ్యాయి. ఆ 89 మెయిన్ పేపర్ల వల్ల 2,00,00,000 మంది వరకు దగ్గరగా ప్రతి ఒక్క విద్యార్థి తను ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది. రీసెంట్‌గా కూడా నీట్ ఎగ్జాము పేపర్ లీకేజ్ అయ్యి దాంట్లో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు అయితే ఉన్నారు. అప్పుడు ఎటువంటి ఈ బజరంగ్ దళ్ గాని, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాని ఎక్కడ కూడా పోరాటం చేస్తున్నట్టు గాని, లేకపోతే ఏ విధమైన ప్రొటెస్టులు చేస్తున్నట్టు గాని మనకైతే ఎక్కడ కనపడలేదు. అదేవిధంగా మన దేశంలో ప్రతిరోజు ఎన్నో రేప్ కేసులు అయితే బయటపడుతున్నాయి. వీట్ల దగ్గర కూడా పోరాడుతున్నట్టు మన ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే బజరంగ్ దళ్ కానీ కనపడలేదు. అదేవిధంగా ఎన్నో మద్యం దుకాణాలు, అదేవిధంగా గంజాయి లాంటి ఎన్నో మత్తు పదార్థాలు మన దేశంలో అక్రమంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన దేశాన్ని పాడు చేసే, ఇవన్నీ వదిలేసి హిందూ ముస్లిం అనే ఒక చిన్న కాన్సెప్ట్ని పట్టుకొని మన దేశంలో ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు ఏదో ఒక రచ్చ తప్పితే ఇంకేం లేదు.